హలో నమస్తే. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఆల్రెడీ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలోని ముచ్చట ఏంటి అంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూస్తాము. అండ్ ఆల్సో ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. లైక్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అ వీడియో. హే దోస్తులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ పోస్ట్. ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో, బట్ ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎడిటింగ్ అయింది, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే లేట్ అయింది ఈసారికి. కమింగ్ ఇంటూ ఆ వీడియో. అందరూ మంచిగా జరుపుకున్నారా వరలక్ష్మి వ్రతం మీ ఇళ్ళలో? నేను అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో చేసుకోవడం. వ్రతం ఏం చేసుకోలేదు, బట్ పూజ చేసుకొని వాయనం అయితే ఇచ్చాను. ఈసారికి అయితే పూజ చేసుకున్నా. నెక్స్ట్ ఇయర్కి ఆ దేవత కరుణిస్తే వ్రతం కూడా చేసుకుంటా. ఎర్లీ మార్నింగ్ 5కే మా మమ్మీ నాకు కాల్ చేసి లేపేసింది. దట్ ఎర్లీగా లేస్తే తొందరగా మా ఇంట్లో పూజ చేసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి మా మమ్మీ లేపగానే నేను లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి ముందు ముగ్గులు, కడుపకి బొట్లు, నైవేద్యం అయితే చేసుకొని రెడీ అయిపోయి దేవతకైతే పూజ చేస్తున్నే లోపే మా నాన్న వచ్చి కూర్చున్నారు. దట్ ఇంటికి తీసుకెళ్ళడానికి. మా మమ్మీ అయితే వ్రతం చేసుకుంటుంది. సో ప్రతి ఇయర్ నేనే అలంకరిస్తాను దేవతని. అండ్ ఆల్సో 2 years బ్యాక్ నుంచి నేను ప్రిపేర్ అయి ఉన్న దట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా అని చెప్పి అప్పటి నుంచే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండే. లైక్ ఒకవేళ ఓపెన్ చేస్తే నేను ఎలా చెప్తాను అని చెప్పి ఆ వీడియో అయితే నేను వీడియో ఎండ్కి లింకప్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అది ఎందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చిన వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ దేవతకి, ఆ తర్వాత మా అత్తయ్యకి, ఆ తర్వాత నా చిట్టి తల్లికి వాయనం ఇచ్చాను. ఈ వాయనం ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ కాళ్ళకి పసుపు పెట్టి దెన్ ఫేస్కి బొట్టు అండ్ గంధం పెట్టాలి. వాయనంలో బ్లౌజ్ పీస్, 2 ఆకులు, వక్క, పసుపు, కుంకుమ, అరటిపండు, గాజులు అండ్ నానబెట్టిన శనగలు ఉంటాయి. వాయనం ఇచ్చేవాళ్ళు వాయనం తీసుకునే వాళ్ళ వడిలో వాయనం పెట్టి ఇస్తినమ్మ వాయనం అని అంటే, తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని అంటారు. ఇది 3 times రిపీట్ చేయాలి. ఆ తర్వాత ఇచ్చేవాళ్ళు అంటారు మా ఇంటికి వచ్చింది ఎవరు అని అంటే, తీసుకునే వాళ్ళు మహాలక్ష్మి, గౌరీదేవి అని అంటారు. ఆ దేవతకి చాలా పేర్లు ఉంటాయి, ఏ పేరు అయినా చెప్పొచ్చు. వాయనం తీసుకోవడానికి ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని దేవతలాగా ట్రీట్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. కమింగ్ ఇంటూ వీడియో. మా అత్తయ్యకి పసుపు బొట్టు పెట్టి వాయనం అయితే ఇచ్చాను. ఆ తర్వాత నా చిట్టి తల్లికి ఫస్ట్ టైం నేను ఇవ్వడం వాయనం. దెన్ ఫాలోడ్ బై అందరూ ఖుషి పాపకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు చిన్న వాళ్ళ పైన ఉండాలి. అండ్ ఆల్సో బ్లెస్సింగ్స్ ఇవ్వడం మంచి మెమరీ కాబట్టి క్యాప్చర్ అయితే చేసేసాము. హే దోస్తులు, వరలక్ష్మి వ్రతం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే, శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు అంటే, పెళ్ళి అయిన లేడీ సౌభాగ్యం కోసం ఈ వ్రతం అనేది చేసుకుంటారు. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ వ్రతం సాక్షాత్తు ఆ పరమశివుడే తెలియచేశారు అంట. అదొక చిన్నిపాటి స్టోరీ. ఏంటో చూద్దామా? ఒకరోజు పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చి నమస్కరించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌఖ్యాలు, పుత్ర పౌత్రాలు కలిగి సుఖంగా ఉంటారో ఆ వ్రతం ఏంటో చెప్పండి అని కోరిందంట. అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి చెప్తూ వచ్చారు అంట. ఈ వ్రతం చేసుకోవడం వల్ల పుత్ర పౌత్రాలు, సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పారంట. పార్వతీదేవి అడిగిందంట, దేవా, ఇంతకన్నా ముందు ఎవరైనా ఈ వ్రతంని చేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారు? చేసుకున్న తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎలా కనిపించింది అని చెప్పి అడిగిందంట. అప్పుడు శివుడు ఒక చిన్న స్టోరీ ఉంది విను అని అన్నారంట. నేను ఇప్పుడు మీకు ఆ స్టోరీని షార్ట్గా స్వీట్గా బోర్ కొట్టకుండా చెప్తాను, వినండి. కుంటి నగరం అనే ఒక పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మిణి స్త్రీ ఉండేదంట. తన నేమ్లోనే ఉంది దట్ డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండేదని. చారుమతి చాలా డివోషనల్, పూజలు వ్రతాలు చేస్తూ ఉండేదంట. వన్ ఫైన్ డే నైట్ 12 o'clock చారుమతి కళ్ళల్లో వరలక్ష్మి వచ్చి చెప్పిందంట దట్, చారుమతి, నువ్వు ఉండే విధానం నాకు చాలా నచ్చింది. నేను నీకు ఒక వ్రత విధానం చెప్తాను. అది శ్రావణ మాసంలో
పౌర్ణమి కన్నా ముందు వచ్చే ఫ్రైడే రోజు ఈ వ్రతంని చేసుకోవాలి. అది చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య సంపదలు కలుగుతాయి అని చెప్పి మాయమైపోయిందంట. అప్పుడు చారుమతికి సడన్గా మెలకువ వచ్చిందంట. తను చాలా షాకింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయితుంది. ఇంకా వెరీ వెరీ థ్యాంక్‌ఫుల్. ఎందుకంటే తను చేసిన పూజలకి, వ్రతాలకి రిజల్ట్‌గానే దేవత నా కల్లోకొచ్చింది అని చెప్పి చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఫీల్ అయ్యి వాళ్ళ హస్బెండ్‌కి, మామకి ఈ విషయాన్ని చెప్పిందంట. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ వ్రతం నువ్వు చేసుకో అని చెప్పి ఎంకరేజ్ చేశారంట. విలేజ్‌లో ఉన్న లేడీస్ అందరికీ కూడా ఈ కళ గురించి చెప్పిందంట. అప్పుడు అందరూ శ్రావణ మాసం ఎప్పుడొస్తుంది, సెకండ్ ఫ్రైడే ఎప్పుడొస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాయంట. ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. శ్రావణ మాసం వచ్చింది, సెకండ్ ఫ్రైడే రానే వచ్చింది. విలేజ్‌లో లేడీస్ అందరూ ఎర్లీ మార్నింగే లేచి తల స్నానాలు చేసి, పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి వచ్చారంట. చారుమతి ఇంటికి వచ్చేలోపే చారుమతి దేవి వ్రతంకి సంబంధించిన ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టింది. అందరూ రాగానే వ్రతం చేయడం స్టార్ట్ చేశారంట. వ్రతం చక్కగా జరిగింది. ఎండ్ ఆఫ్ ద వ్రతం దేవతకి నైవేద్యం నివేదించారు. అందరూ ప్రదక్షిణం చేద్దామని చెప్పి నించొని ప్రదక్షిణ స్టార్ట్ చేశారంట. ఇప్పుడు కదా అసలైన వరలక్ష్మి లీల కనిపిస్తుంది. ఒక ప్రదక్షిణ చెయ్యగానే అందరికీ కాళ్ళకి గోల్డ్ గజ్జలు వచ్చాయంట. అప్పుడు అందరూ ఫుల్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్‌తో సెకండ్ ప్రదక్షిణ చేశారంట. అప్పుడు హ్యాండ్‌కి రిలేటెడ్ అయిన జ్యువెలరీ వచ్చిందంట. అంటే ఉంగరాలు, గాజులు. థర్డ్ ప్రదక్షిణ చెయ్యగానే 7 వారాల నగలు అంటారు కదా! పైనుంచి కిందికి గోల్డ్ అయిపోయారంట అందరూ లేడీస్. వ్రతం అయ్యాక అందరూ లేడీస్ ఇంటికెళ్ళేటప్పుడు చారుమతిని చాలా మెచ్చుకున్నారు. ఎందుకు అంటే తనకొచ్చిన కళ గురించి చెప్పడం అండ్ ఈ పూజలో ఇన్వాల్వ్ చేయడం వల్లనే మనం కూడా ఐశ్వర్యవంతులము అయ్యాము అని చెప్పి చాలా సంతోషిస్తూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చారుమతి ఇంటితో పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరూ సిరి సంపద ఐశ్వర్యవంతులయ్యారు. ఇది నాకు తెలిసిన కొన్ని విషయాలు అబౌట్ వరలక్ష్మి వ్రతం. ఒకవేళ నేను ఏదైనా ఫెస్టివల్ వ్లాగ్ పెడుతున్నాను అంటే ఆ ఫెస్టివల్ ఎలా వచ్చింది, ఎందుకొచ్చింది అండ్ ఎలా చేసుకుంటారు అని చెప్పి ప్రాసెస్ పక్కా పెడతాను. బికాజ్ ఆఫ్ ఈ పండగలనేవి చాలా జనరేషన్స్ నుంచి వస్తున్నాయి అండ్ మనం కూడా క్యారీ చేసి మన నెక్స్ట్ జనరేషన్స్‌కి, ఆ నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా ఇవ్వాలి. ఈ జనరేషన్స్‌లో అసలు ఎవరికి ఏ ఫెస్టివల్ ఎప్పుడు చేసుకుంటారో ఐడియానే ఉండలేదు. నా వీడియో చూస్తే అయినా కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పుకుంటారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి చెప్పుకోకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళకైనా చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఇలా చేస్తాను. అండ్ ఆల్సో వ్లాగ్ తీసినప్పుడు టైమ్ పాస్ కాకుండా ఏదో ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పి నేనైతే వ్లాగ్ పెడతాననమాట. అండ్ కమింగ్ ఇంటూ ఆ వీడియో, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మంచిగా దేవతని నేనే స్వయంగా అలంకరించాను. మా పెద్దమ్మ కూడా వచ్చేసింది అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము పూజ ఎలా చేసుకుంటామంటే ఒకప్పుడు బుక్ చదువుతూ ఉండే. ఆ తర్వాత టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఏంటి అంటే ఫోన్‌లో లైక్ వరలక్ష్మి వ్రతం కథా విధానం దొరుకుతుందిగా. అంటే లైక్ వ్లాగ్స్ ఉంటాయి కదా వీడియోస్. అది పెట్టి దాని ప్రాసెస్ అది ఫాలో అవుతూ ఉంటుంది మా మమ్మీ. మా మమ్మీ పూజ చేస్తున్నప్పుడే అందరూ ఇన్విటేషన్ చేస్తున్నారు. మా ఇంట్లో కూడా పూజ ఉంది, రండి వాయనం కోసం అని చెప్పి. ఫైనలీ వ్రతం అయితే అయిపోయింది. హారతి ఇస్తున్నారు నైవేద్యం పెట్టేసి. ఇక్కడ పాట పాడారు బట్ సమ్ డిస్టర్బెన్స్ ఉండే, అందుకనే నేనైతే మ్యూట్ చేయాల్సి వచ్చింది. నా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్‌గా చూస్తుందో. తనకి గంట కొట్టడం అంటే చాలా ఇష్టం. డైలీ పూజ చేసేటప్పుడు గంట కొడుతుంది. వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో మా మమ్మీ నేను చిన్నగున్నప్పటి నుంచి చేస్తోంది. ఒకవేళ స్కూల్‌లో హాలిడే ఇయ్యకపోతే మా మమ్మీ డుమ్మా కొట్టించేది. ఆర్ నేనే డుమ్మా కొట్టేదాన్ని. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం కోసం అండ్ ఆల్సో మా మమ్మీకి హెల్ప్‌గా ఉండాలి కదా! అలా పూజ అయిపోయింది. మమ్మీ కొబ్బరికాయ కొట్టేస్తోంది. అందరూ వస్తున్నారు. మేమైతే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఇంకా అందరూ మెల్లగా రావడం స్టార్ట్ చేశారు. నైబర్స్, విలేజ్‌లో వాళ్ళందరూ. మా మమ్మీ అందరికీ కాల్ చేసి కొంతమందికి మాత్రమే ఇలా చెప్పింది. సో, ఒక్కొక్కళ్ళు ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే అక్క చెప్పింది ఎళ్ళాలి అని చెప్పి పాస్ చేయండి అని చెప్తే ఇట్లా పాస్ చేసుకొని అలా అందరూ గ్యాదర్ అయ్యి వస్తూ ఉంటారు. పూజ అయిపోయినప్పటి నుంచి నైట్ 10 వరకి కూడా వస్తూనే ఉంటారు. అంటే
ఆఫ్టర్ ఈవినింగ్ హారతి అంటారు కదా, చాలామంది ఈవినింగ్ హారతి అయిపోయిన తర్వాత వస్తారు. అంటే పూజ చేసుకున్న వాళ్ళు, పూజ చేసుకోని వాళ్ళు మన ఇంట్లో పూజ అయ్యాకే వాయనం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ మా మమ్మీ వాయనం ఇవ్వడం స్టార్ట్ చేసింది. వీళ్ళు నాకు అక్కలు అవుతారు. అండ్ ఇక్కడ నేను వీడియో పెడుతుంటే ఓకే వ్లాగా అని చెప్పి అడుగుతూ ఉండే. అందరికీ వాయనం ఇవ్వడం అయిన తర్వాత మమ్మీకి అందరూ బ్లెస్ చేస్తున్నారు. బ్లెస్సింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మా పెద్దమ్మ, తను గ్రీన్ కలర్ శారీ, అందరికన్నా పెద్ద. నేను మా మమ్మీని పెద్దమ్మని న్యాచురల్గా తీద్దాము అంటే వాళ్ళు ఫోటో అనుకొని స్టెబుల్గా చూస్తూ ఉండే. ఫోటో కాదే వీడియో అనగానే నవ్వేశారనమాట. ఇట్స్ అవర్ టర్న్. ఇప్పుడు నాకు నా చిట్టి తల్లికి మా మమ్మీ వాయనం ఇస్తుంది. కానీ నా చిట్టి తల్లి చూడండి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, బొట్టే పెట్టుకోవట్లేదు. అసలు ఎంత మంచిగా రెడీ చేద్దామనుకున్నా అంటే అస్సలు రెడీ చేయనీయలేదు. ఓన్లీ డ్రెస్, బ్యాంగిల్స్, ఒక చైన్ వేసుకుంది అంతే. తనకేంటి అంటే ఆ పూజ ముందు పెట్టిన చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా, అవి తీసుకొని ఆడుకుంటూ ఉంది. వ్యూస్ అండ్ లైక్స్ అస్సలు రావట్లేదు. యువర్ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రీషియస్ టు మీ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. ఫాలోడ్ బై 2 years బ్యాక్ నేను వీడియో ప్రాక్టీస్ చేశాను చెప్పాను కదా, ఆ వీడియో కూడా లింక్ అప్ చేశాను. అండ్ ఆల్సో ఫాలోడ్ బై చిన్ని బ్లూపర్స్ చూసి నవ్వుకుంటారని చెప్పి. అండ్ లంచ్ వచ్చేసి వైట్ రైస్, పప్పుచారు, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, ఎమ్మిలీషియస్ ఉండే. ఈ క్లిప్ వచ్చేసి ఈవినింగ్ హారతి. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ మీ ఇంట్లో చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది. ఆమె ఆగ్రహం లేనిదే ఏది జరగదు అంటారు కదా. ఈ ఇయర్ కూడా, ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము చాలా బాగా చేసుకున్నాం. చాలా పీస్గా, బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత లైక్ ముత్తైదులు అని అంటారు కదా, లైక్ పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి వాయనం అనేది ఇస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఇయర్ నేనే స్వయంగా దేవతని అలంకరిస్తాను. ప్రతి ఇయర్ దేవతని నేనే స్వయంగా దగ్గరుండి అలంకరిస్తానన్నమాట. ఎలా ఉందో చెప్పండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలోని ముచ్చట ఏంటి అంటే, పోయి అంటున్నా నేను అనవసరం కూర్చొచ్చినా ఆపినా ఎందుకు, ఏమిటి, ఎలా? నేను బ్యాలెన్స్ అయితే అమ్మకు కావాలంటే చూస్తాను. పని ఆడిందా? ఓకే, వెల్కమ్ టు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో నమస్తే, హాయ్ హలో నమస్తే. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెల్కమ్, ఎవరైతే ఆల్రెడీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.